గైస్ వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వీడియోలో ఎంఎస్ రాజు గారు డైరెక్ట్ చేసిన అగద ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఆల్మోస్ట్ అరుంధతి స్టైల్లో అనుకున్నారు, కానీ సినిమా ఎట్లా ఉంది ఏంటి అనేది ఈ రివ్యూ తెలుసుకున్నాం. ఇందులో మనకి కామాక్షి, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక, భాన్ చందర్ అండ్ వీళ్ళైతే ఉన్నారు. ఆల్మోస్ట్ వీళ్ళందరూ వదిలేస్తే మెయిన్ థింగ్ ఎవరయ్యా అంటే ఎంఎస్ రాజు. ఓన్లీ ఈయన కోసం మాత్రమే ఈ సినిమా అయితే చూడటం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఈ వీక్లో మాత్రం అబ్బో పిచ్చి పిచ్చి సినిమాలు చాలా అయితే వచ్చేసినాయి అనమాట. సో ఆ స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి హీరోయిన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బాబాయ్ దగ్గర వాళ్ళ పిల్లలతో కలిసి పెరిగిద్ది. ఆల్మోస్ట్ అలా పెరుగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు ఒక దైవశక్తి ఆమె కొత్తగా, అంటే డిఫరెంట్గా అయితే కొత్త మార్గంలో నడిపించి ఆమె వెంటనే ఉండి పిల్ల పెద్ద అవుతుంది అనమాట. సో అక్కడికి ఏంటంటే, అక్కడికి వచ్చిన సాధువు ఇక ఆ పిల్లకి అన్ని యంత్రాలు తంత్రాలు అన్నీ నేర్పించి అవన్నీ కూడా మంచి పనుల కోసం అయితే ఆడమని చెప్పిద్ది. సో చివరికి ఇక వాళ్ళ సొంత బాబాయ్ కూతురు ఆత్మహత్య చేసుకోవడం పాటు ఊర్లో కొన్ని కొన్ని చావులు అయితే వస్తాయి అనమాట. సో చివరికి సొంత ఊరికి వెళ్ళి వాళ్ళందరినీ ఎలా కాపాడుకుంటుంది, ఈ అగద ఎవరు, అగద అనే దెయ్యం ఏంటి, అది ఎలా పట్టుకుంది అనేది స్టోరీ అనమాట. ఆల్మోస్ట్ ఇలాంటి హర్రర్ కామెడీలు చూసి 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 చిరాకు దుబ్బింది. ఈ అయినా కూడా మళ్ళీ ఎందుకు ఇలాంటి అవుట్డేటెడ్ కథలు తీసుకొచ్చి అగదా వగదా అని చెప్పేసి అంతా రుద్దుతారు. సో ఎంఎస్ రాజు గారు ఎలాంటి డైరెక్టర్, అవన్నీ వదిలేసేసి ఇలాంటి పిచ్చి సినిమాలు తీసి ఏం చేద్దామని ఏం లేదు. అసలు ఎట్లా ఉందంటే, ఈ ఆత్మకథలు, ఈ దిక్కుమాలిన కథలకి ఏమైనా కొత్త ఏమైనా ఉందా, నేను చూడనిగా కాదు కదా. బట్ కానీ ఏంటంటే టూ మచ్ అనమాట. అసలు ఏ టైప్ ఆఫ్ తీశారంటే, అబ్బా ఏంట్రా నాయన ఎందుకు వచ్చింది తిప్పలు అనవసరంగా కదా అనేసి సినిమా అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక సీన్ ఉంటుంది, ఒక ఫారెస్ట్లో ఒక ఆమెని వెంటాడతాం, ఆమెతో పాటు హత్య, ఇది ఒక డిఫరెంట్గా ఇది అనిపించింది. అలాగే నెక్స్ట్ ఇదే కదా అనిపించింది అనమాట. సో మహాదేవి పాత్ర, సో ఈమె యాక్చువల్గా ఇందులో ఉన్న హీరోయిన్ మాత్రం ప్రీవియస్గా ఉన్న సినిమాలతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గా అయితే యాక్ట్ చేసింది. కొన్ని కొన్ని సీన్లు భయపెడతాయి బట్ కానీ ఏంటంటే కొన్ని కొన్ని సీన్లు నెక్స్ట్ ఇదే కదా అనేసి కొంచెం ఇది అనిపించింది. అలాగే ఒక సీన్ ఉంటుంది, ఆల్మోస్ట్ తలకి నరికేస్తాను అనమాట. అది కొంచెం షాక్ అనిపించింది. ఓ ఇంటర్వెల్ ముందు ఇక ఓకే, ఇక రిమైనింగ్ అన్నీ కూడా అయితే అమ్మ ఇంతేగా కామన్గా ఏముంటుంది, ఇంకా ఈ ఒకటే హర్రరు, వాళ్ళు భయపెడతారు మనం భయపెడతాం అంతే ఉంటుంది. సో ఇది సినిమా రొటీన్ రొట్టే, పెద్దగా వివత్సమేం కాదు కానీ ఓకే అనమాట. మహాదేవిగా అయితే హీరోయిన్ అయితే బాగా చేసింది. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్లు అయితే కామెడీ అనిపించింది. అండ్ అలాగే మనకి కొన్ని కొన్ని సీన్లు ఆల్మోస్ట్ అరుంధతి ఆ రేంజ్లో కాకపోయినా ఓకే అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు, యాక్షన్ విజువల్స్ బాగానే ఉన్నాయి. ఓకే కొన్ని కొన్ని సీన్లు కూడా అయితే కామెడీ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఈ ఎంఎస్ రాజు గారు ఇలాంటి సినిమాలు మానేసి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఇంకొంచెం బెటర్గా అనేది నా ఫీలింగ్ అనమాట. ఓకే సినిమాలో అయితే అంటే మరీ వరస్ట్ ఏం కాదు, అంటే కొత్త ఇది ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూడని కాదు కదా, రొటీన్ ఈ హర్రర్, ఈ కామెడీ ఇవన్నీ కూడా చూసి ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం అవి ఇవి ఇవి ఉన్నాయి సినిమాలు మల్టిపుల్గా. సో అది అనమాట. ఓవరాల్గా అయితే ఓకే స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కొన్ని కొన్ని ట్విస్ట్లు బాగున్నాయి, సంగీతం కూడా బాగానే అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫారెస్ట్ కొన్ని సీన్లు అయితే బాగా అనిపించాయి అనమాట. ఆల్మోస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఒక సెకండ్ హాఫ్లో కొంచెం సీన్లు కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమా భయపెడుతుందా అంటే యా, కొంతమందికి భయపెట్టచ్చు, లేకపోతే భయపెట్టకపోవచ్చు కూడా, మీ డిపెండింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ సినిమా చూడొచ్చా అనుకుంటే ఓకే, డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి ఇంకో హర్రర్ మూవీ చూద్దాంరా బాబు అనుకుంటే ఖచ్చితంగా ఒక 100 రూపాయలు పెట్టి సింగిల్గా మాత్రమే చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకెళ్ళి చూసే సినిమా అయితే కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ నేనైతే ఈ సినిమాకి 55/5 మార్క్స్ అయితే ఇస్తాను అనమాట. ఒకవేళ మీరు కూడా సినిమా చూడండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్.